హలో ఫ్రెండ్స్, టుడే పాలిసెట్ ఎగ్జామ్ జరిగింది. పాలిసెట్ ఎగ్జామ్లోని బయాలజీ సంబంధించినటువంటి బిట్స్ ఇవి 30 బిట్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్, చాలా బాగున్నాయి నీట్గా. దీని కీ అనేది అనాలిసిస్ ఒకసారి చూద్దాం. ఒకసారి కీ చూసుకోండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ బిట్టు, గ్రిగర్ జోహన్ మెండల్ను డాష్ పితగా పేర్కొంటారు. జెనెటిక్స్ సంబంధించి అతను. నెక్స్ట్, జీవుల్లో జరిగే వివిధ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలే విచ్చితి అలైంగిక ప్రత్యుత్పత్తి, కోర్కీభవనము, నెక్స్ట్ ముక్కలవటము. ఆల్ ది ఎబో అనేది ఆన్సర్. నెక్స్ట్, మెండల్ డాష్ జతల వ్యతిరేక లక్షణాలు గల బఠానీ మొక్కలు తన అధ్యయనం కోసం ఎన్నుకున్నారు. 7. ఎన్ని జతలు అంటే 7 pairs. నెక్స్ట్, F1 తరంలో వ్యక్తమయ్యే లక్షణాలను ఏమంటారు? F1 తరంలో వ్యక్తమయ్యే లక్షణాలను డామినేటెడ్ లక్షణాలు అనేవి డామినేటెడ్. నెక్స్ట్, మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణంలోని ముదురు రంగు వెలుపల భాగాన్ని ఏమంటారు? ముదురు రంగు వెలుపల భాగాన్ని వల్కలం అంటారు, లోపల భాగాన్ని దవ్వ అంటారు. దవ్వ, వల్కలం అనేది కార్టెక్స్. నెక్స్ట్, మెదడులో ఏ భాగం వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది? ఆల్ఫాక్టరీ లోబ్స్. టెస్టోస్టెరాన్స్ ఈజ్ సెక్రెటెడ్ బై విచ్ ఎండోక్రైన్ గ్లాండ్? టెస్టిస్. మూత్రపిండాలు పనిచేయటం ఆగిపోతే శరీరంలో నీరు మరియు వ్యర్థ పదార్థాలు నిండిపోయే దశను ఏమంటారు? దీన్ని యురేమియా అంటారు, యురేమియా. నెక్స్ట్, నాడీ కణం యొక్క మయలిన్ తొడుగు ఏ కణాలతో నిర్మితమై ఉంటుంది? ఇది స్వాన్ సెల్స్తో ఉంటుంది. బౌమన్ గుళిక గోడల్లోని ఉపకళ కణజాలంలోని కణాలను ఏమంటారు? పోడోసైట్స్ అంటారు, పోడోసైట్స్. చూస్ ద కరెక్ట్ ఆర్డర్. గ్రాస్, రాబిట్, ఫాక్స్, వూల్ఫ్. డ్రిప్ ఇరిగేషన్ can reduce water consumption by dash percentage. 80%, 80% నీటిని పొదుపు చేయొచ్చు. నిర్జీవ కారకాలు లేదా భౌతిక కారకాలు ఉదాహరణ. ఇవన్నీ నిర్జీవ కారకాలే లేదంటే భౌతిక, అంటే ఆన్సర్ ఆల్ ది అబో. పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆన్ ఎర్త్ ఈజ్ 2.5 to 2.75. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతే మనకు ఆకలి వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆన్సర్ గ్లూకోజ్. దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల మధ్య గల లక్షణాలలో ఉండే భేదాలను డాష్ అంటారు, వేరియేషన్స్ అంటారు. బ్యాక్టీరియం దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ కర్డ్ ఈజ్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. పెరుగు తయారీ కావడానికి ఏ బ్యాక్టీరియం తోడ్పడుతుంది? అదే లాక్టోబాసిల్లస్. మానవుల్లోని ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డగట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది? కే విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డగట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫార్ములా దేనికి రిలేటెడ్ అంటే ఫోటోసిన్సిస్, కిరణజన్య సంయోక్రియకు సంబంధించింది. నెక్స్ట్, మొక్క రసాన్ని పీల్చడానికి అపిడ్ తన తొండాన్ని మొక్కలో ఏ భాగానికి చొప్పించును? పోషక కణజాలం వరకు చొప్పించి పోషక కణజాలాన్ని తీసుకుంటుంది, ఫ్లోయం. రక్తస్కందన తర్వాత ఏర్పడే ద్రవాన్ని ఏమంటారు? రక్తస్కందన తర్వాత ఏర్పడే ద్రవాన్ని, రక్తంలో ఉన్న ద్రవాన్ని ప్లాస్మా అంటారు. రక్తస్కందన తర్వాత ఏర్పడే ద్రవాన్ని సీరం అంటారు. ఆన్సర్ సీరం. ఉచ్ఛ్వాసం నిశ్వాసంలో వాయువులు గల కార్బన్ డైఆక్సైడ్ శాతం. ఫస్ట్ ఉచ్ఛ్వాసం అంటాడు, నెక్స్ట్ నిశ్వాసం. ఉచ్ఛ్వాసంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందంటే 0.03 ఉంటుంది. నిశ్వాసంలో 4.4 ఉంటుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్? వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బి అండ్ బి కాంప్లెక్స్ అండ్ సి. ఏడీఈకేలు ఫ్యాట్ సాల్యుబుల్. నోటిలో ఆహారం నమలటం వలన ఏర్పడే పదార్థాన్ని ఏమంటారు? దీన్ని బోలస్ అంటారు. నోటిలో ఏర్పడేదాన్ని బోలస్.
క్రింది వాటిల్లో క్లోరోప్లాస్ట్ యొక్క ఏ ప్రదేశంలో కాంతి శక్తిని గ్రహిస్తుంది? క్లోరోప్లాస్ట్ యొక్క ఏ ప్రదేశంలో కాంతి శక్తిని? స్ట్రోమా థైలకాయిడ్స్లో జరుగుతుంది. ఇవి ఈరోజు జరిగినటువంటి పాలిసెట్లోని బయాలజీ సంబంధించినటువంటి పార్ట్స్. ఇవి మొత్తం మ్యాక్సిమం 10th క్లాస్ నుంచే కవర్ అయినాయి. ఇవి కరెక్ట్ ఆన్సర్స్కి ఒకసారి చెక్ చేసుకోవడానికి మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.